హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నేను ఈరోజు ఏ టాపిక్ చెప్పబోతున్నానంటే స్వాతంత్ర పోరాటం అనగానే చాలా అందరూ కూడా మ్యాక్సిమం మగవాళ్ళ పేరే వినపడుతుంది. గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా ఫేమస్ నేమ్స్. ఇంకా మనకు తెలియని, చాలా మందికి తెలియని పేర్లు కూడా చాలా ఉన్నవి నార్త్ ఇండియాలోవి. సో మహిళల శాతం కూడా ఏమీ తగ్గిపోలేదు అనే నిరూపించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేకపోయారు. అందులో భాగంగా నేను ఈరోజు ఒక గొప్ప వీడియో చేయబోతున్నా. మహిళలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మిగతా వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మహిళా స్వాతంత్ర సమరయోధుల గురించి చేస్తున్న వీడియో. ఈ వీడియో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ జరుగుతున్నప్పటి సమయం. సో 1942లో గాంధీజీ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. డూ ఆర్ డై అని, కరో యా మరో, చావు లేదా సాధించు అనే నినాదాలు ఇస్తూ ఈ ఉద్యమం కొనసాగింది. ఉద్యమం స్టార్ట్ చేయగానే మొదటగా శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు చేసే గాంధీజీ గారు కూడా కరో ఆర్ మరో, చావు లేదంటే సాధించు, డూ ఆర్ డై అని అనడంతో బ్రిటిష్ వాళ్ళు ఒకేసారి టెన్షన్ పడిపోయారు. ఎందుకంటే గాంధీ పిలుపునిస్తే దేశం మొత్తం రగిలిపోతుంది. అంటే నిప్పంటుకుంటది. ఎందుకంటే గాంధీజీ దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగి సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్, అంతా దేశం మొత్తం తిరగడం వల్ల గాంధీజీ అందరికీ పరిచయం ఏర్పడింది. గాంధీజీ గురించి అందరికీ తెలుసు. అందుకని గాంధీజీ పిలిపిస్తే ఇంకా దేశం మొత్తం అట్టుడికిపోతుందని భయపడి బ్రిటిష్ వాళ్ళు గాంధీజీని, పటేల్‌ను, నెహ్రూను, ఇంకా చాలా మంది అప్పటి టాప్ లీడర్స్ అందరిని అరెస్ట్ చేశారు. పేపర్స్ పై నిబంధనలు పెట్టారు, సెన్సార్ పెట్టారు. రేడియోలలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి మాట్లాడకూడదు. ఇలా చాలా నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో ప్రజల గొంతుక ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ అక్కడే ఒక కొత్త గొంతుక పుట్టింది. వారు ఎవరంటే ఆమె ఒక మహిళ. ఆమె సొంతంగా మరియు కొంతమంది సహాయంతో ఒక రేడియో స్టేషన్ తయారు చేసింది. ఆ రేడియో స్టేషన్ పేరు కాంగ్రెస్ రేడియో. సో ఆమె ప్రతిరోజు కూడా ఈ దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏ ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అని చెబుతూ, పాటలు పాడుతూ, పాటలు పెడుతూ, దేశభక్తి రగిలించేటువంటి పాటలు పెడుతూ, ఉత్సాహమైన కథలు చెబుతూ స్వాతంత్రం గురించి చాలా గొప్పగా ఆమె గొంతు వినిపించేది. అయితే ఈమె రేడియో స్టేషన్ అయితే పెట్టింది. కానీ ఒకే చోట ఎప్పుడూ ఉంటే ఆ స్టేషన్‌ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి ప్రతిరోజు ఒక ప్లేస్‌కి, కొత్త ప్లేస్‌కి మారేది. రోజుకొక ఊరు, రోజుకో ప్రాంతం, రోజుకో పల్లె, రోజుకో గ్రామం, రోజుకో సిటీ, ఇలా ప్రాంతాలు మారుతూ చెప్పేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఇది ఉండదు. అసలు క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో ఈ రేడియో ఎంత బాగా పనిచేసింది అంటే, రేడియోలో ఈమె చెప్పేదాన్ని బట్టి ఓహో! అక్కడ అలా ఉద్యమం జరుగుతుందన్నమాట. మనం కూడా అక్కడిలాగే చేద్దాం. లేదంటే ఇంకోలా చేద్దాం. మన నిరసన ఇంకోలా తెలియజేద్దాం అని దేశంలోని ప్రజలందరూ ఈమె రేడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. సో, ఫైనల్‌గా చూసుకుంటే మనకు ఈ రేడియో స్టేషన్ ప్రతి చోట మారుతూ ఉంది గదా! చివరకు బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే ఈ రేడియో స్టేషన్ గురించి బ్రిటిష్ వాళ్ళు తెలుసుకొని షాక్ అయ్యి, అసలు ఈ రేడియో స్టేషన్ ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది? అసలు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? అని వాళ్ళు సందేహించి ఓన్లీ గోల్ ఏంటంటే ఈ రేడియో స్టేషన్‌ని ఆపడం. ఈ రేడియో స్టేషన్‌లో మాట్లాడే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పి దేశద్రోహం చట్టం కింద వాళ్ళపై కేసు వేయాలని చెప్పి అన్నీ ఆపేసి ఈమె పైనికి పెద్ద మొత్తం కాన్సంట్రేషన్ తెచ్చారు. ఎందుకంటే 200 సుమారు 180 సంవత్సరాల 180, 190 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్ సామ్రాజ్య వ్యవస్థను ఈమె తన గొంతుకతో ధిక్కరించింది. అందరి గొంతుకలు నొక్కేసాం, అందరి గొంతుకలకు తాళం వేశామని ఆనందపడే సమయంలో ఈమె తన గొంతుకతో అందరి తాళాలు విప్పేసింది. సో, అలాంటి వ్యవస్థను ఎదిరించినప్పుడు దానికి సరిసమానమైన కష్టాలే ఎదురవుతాయి. సో, ఫైనల్‌గా ఒకరోజు ఆమె దొరికింది. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆమె రేడియో స్టార్ట్ చేయగానే ఒక మాట అనేది. ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఆఫ్ ఇన్ ఇండియా అని స్టార్ట్ చేసేది. సో, ఆ సమ్‌వేర్ ఆఫ్ ఇండియా అని చెప్పగానే బ్రిటిష్ వాళ్ళు భయపడి ఈమెపై టార్గెట్ చేసి చివరికి ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆమెను జైల్‌లో వేసి చిత్రహింసలు పెట్టారు. ఎందుకంటే నిజం రాబట్టడానికి, విచారణ చేయడానికి. సో, ఫైనల్‌గా ఏం చేసిందంటే ఆమె ఒక్కరి పేరు కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే తన తోటి వాళ్ళు దొరికితే స్వాతంత్ర పోరాటం చేయడానికి ఇంకొంతమంది మనుషులు తగ్గుతారనే దాంతో ఆమె ఎవరి పేరు బయట పెట్టలేదు. చివరికి ఆమెకు 4 సంవత్సరాల శిక్ష పడుద్ది. ఆ 4 సంవత్సరాల తర్వాత ఆమె రిలీజ్ అవుద్ది. సో, సుమారు అప్పటికి స్వాతంత్రం వచ్చే సమయానికి ఆమె రిలీజ్ అవుద్ది. ఆమె పేరు ఉమా మెహతా.
ఆమె సుమారు 2001 వరకు ఆమె మనకు టీవీలో, రేడియోలో ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉంది. ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. ఆమె స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకొని మళ్ళీ ఒక లెక్చరర్‌గా ఆమె పనిచేయడం జరిగింది. సో, ఇలాంటి గొప్పవారు మన దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి చరిత్రను తీసుకొచ్చేవారు మాత్రం ఎవరు లేరు. సో, ఈ వీడియో కేవలం మహిళల కోసం మాత్రమే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చూసి సబ్‌స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి.